జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ ఇండెక్స్ లని రిపోర్ట్స్ ని మీరు ఎప్పుడు అంగీకరించారు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. బట్ డిస్కషన్ మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గ్లోబల్ రౌండప్ లో ఇది గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించి ఒక అంశం వచ్చింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విషయంలో భారతదేశము చాలా వరకు పురోభివృద్ధి చెందింది అనే విషయాన్ని యునైటెడ్ నేషన్స్ చాలా రిమార్కబుల్ ప్రోగ్రెస్ అని అభివర్ణించడం జరిగింది. 1990 నుంచి ఇప్పటి వరకు చాలా వరకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మన పెరుగుదల కనబడుతోంది. అండ్ 2019తో పోల్చితే ఇప్పుడు 2022 డేటా చూస్తే చాలా వరకు సిగ్నిఫికెంట్ గా పెరుగుదల కనబడుతుంది అనేది వాళ్ళ చెప్తున్న అంశం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విషయంలో కావచ్చు, అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ కావచ్చు, అండ్ ఇంకా స్కూలింగ్ హ్యావ్ గ్రోన్ బై ఆల్మోస్ట్ 3.8 ఇయర్స్ పెరిగిందని చెప్తున్నారు. అండ్ 4.6 ఇయర్స్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ పెరిగిందని చెప్తున్నారు. 9.1 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిందని చెప్తున్నారు. సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంది, బట్ గతంతో పోల్చితే చాలా వరకు మన దేశంలో పురోగతి కనబడుతోంది హ్యూమన్ డెవలప్మెంట్ విషయంలో అనేది ఈ ఇండెక్స్ చెప్తున్నటువంటి అంశం. ఒకసారి దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఏ దేశమైనా వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుందంటే కనుక వాళ్ళ ప్రజలలో ఉన్నటువంటి క్షమత మీద ఆధారపడి ఉంటుంది. క్షమతని ఎలా నిర్ధారిస్తారు అంటే కనుక ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి పెట్టారు. దీనికి కొన్ని పారామీటర్స్ పెట్టారు. ఏంటంటే ఎంత వాళ్ళ అక్షరాస్యత ఉన్నది, చదువు ఎంతమంది చదువుకున్నారు, ఆ చదువులో కూడా ఉత్తమ చదువులన్నీ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇటువంటి గొప్ప చదువులు ఎంతమంది చదివారు, ఆ పాపులేషన్లో ఎంతమంది రీసెర్చ్ చేసి దానికి కొత్త ఇన్నోవేషన్ చేయగలుగుతున్నారు, ఇటువంటి అంశాలు ఒకటి. రెండు, వాళ్ళ ఆరోగ్య విషయాలు, అంటే వాళ్ళు తింటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక పదార్థం విలువలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఓవరాల్ ఆరోగ్యం ఎలా ఉన్నది, అలాగే వీళ్ళ పుడుతున్నటువంటి పిల్లలు సగం 1000 మందిలో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, వీళ్లకు బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా, అలాగే వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉన్నది. వీళ్ళు గతంలో మనకు ఐ థింక్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 35 ఏళ్ళలో ఉండేది, చాలా తక్కువ ఉండేది. అటువంటిది ఇప్పుడు మనం 65-70 దాకా వెళ్ళాం మనం. సో ఇటువంటివన్నీ కూడా దాని పారామీటర్స్ తీసుకుంటారు. అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా మన దేశం ఎంత అభివృద్ధి చెందింది, మనకు టెక్నాలజీ పెనిట్రేషన్ ఎంత ఉన్నది, మన ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని చెప్తారు వాళ్ళు. సో మనం చూస్తే కొన్ని రంగాల్లో మనం చాలా గణనీయమైన అభివృద్ధి చెందాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఐటీ రంగంలో కావచ్చు, లేదా స్పేస్ టెక్నాలజీలో కావచ్చు, ఇటువంటి కొన్ని రంగాల్లో మనం పురోగతి సాధించాం. కానీ ఇప్పటికి కూడా మన దగ్గర చాలా ప్రాంతాల్లో అక్షరాస్యత అన్నది కొంచెం తక్కువ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. ఎస్పెషలీ మనకు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో మనకి ఇంకా కూడాను చాలా స్కూళ్ళు లేకపోవడము, అక్కడ నక్సలిజం ప్రభావితం ఉండడము, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాము. కాబట్టి ఇది గత 10-15 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించింది భారతదేశం అని యునైటెడ్ నేషన్ రిపోర్టే ఒప్పుకోవడం అన్నది, ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ ర్యాంకింగ్స్ మనం ఒప్పుకోక్కర్లేదు, కానీ మన దేశము మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మంచి పనులను వీళ్ళు అక్నాలెడ్జ్ చేసినట్టు మనం భావిద్దాం, అక్కడికి దాన్ని వదిలేద్దాం దాన్ని. కానీ తప్పకుండా మనకి కనిపిస్తున్నది మన దేశంలోనే మన కెపాసిటీ ఎంత పెరిగిందో మనం చూస్తున్నాం. మనం టెక్నాలజీ పరంగా మనం ప్రపంచానికే మనం ఐటీ రంగంలో ప్రతి దేశానికి మనం రిసోర్సెస్ ఇవ్వగలిగిన స్థాయికి మనం వెళ్ళాము. ఇప్పుడు తైవాన్ కావచ్చు, లేదా జర్మనీ కావచ్చు, లేదా ఇజ్రాయెల్ కావచ్చు, వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించి భారతదేశం నుంచి తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అలాగే స్పేస్ రంగంలో కావచ్చు, డిఫెన్స్ రంగంలో కావచ్చు, ఫార్మస్యూటికల్ రంగంలో కావచ్చు, గణనీయంగా మనం అభివృద్ధి చెందాం మనం. కాబట్టి అదే ఆ రిపోర్ట్లో కూడా వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. పిల్లలు చదువుకునేటువంటి పిల్లల సంఖ్య పెరుగుతున్నది, వీళ్ళు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవ్వకుండా ఇంకా ఎక్కువ కాలం వాళ్ళు స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదివేటువంటి సంఖ్య పెరుగుతున్నది. ఇవన్నీ కూడాను ఆ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అది అంకెలలోకి వెళ్లకుండా దాని యొక్క ఎసెన్స్, పరమార్థం మనం చూసామంటే కనుక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పథకాలు, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు గుణం చూపిస్తున్నాయని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దానికి ఏ ప్రభుత్వాలు అయితే ఇవన్నీ చేశాయో ఆ ప్రభుత్వాలకి తప్పకుండా మనం అభినందనలు తెలపాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.